కోయా, గోండు, కోర్కు, బిలాల, ఇలాంటి అలాగే ముస్లింలు, ఇలాంటి జాతుల మధ్యలో నేను పరిచయం చేశాను. అలా పరిచయం చేసే క్రమంలో మా పాస్టర్ గారు నాతో ఇలా మాట్లాడినప్పుడు మా అమ్మకు ఫోన్ చేశాను. మా అమ్మకు ఫోన్ చేసి, అమ్మ మరి ఇట్లా మా పాస్టర్ గారు వాళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు, మరి మీతో మాట్లాడతారంట, నంబర్ ఇస్తాను అని నేను మాట్లాడుతుంటే మా అమ్మ నన్ను ఒక ప్రశ్న అడిగింది. మా అమ్మ 1800 చిల్లరలోనే అంటే కాకినాడ ప్రాంతానికి కాకినాడ ప్రాంతానికి కెనడా నుంచి మిషనరీలు వచ్చిన సమయం 1799లో విశాఖపట్నం ప్రాంతంలోనికి మొట్టమొదటిసారిగా మనకు మిషనరీలు వచ్చారు. 1799కి ముందు కూడా బర్తలోమి గారు, అలాగే ఆయన తర్వాత డానిష్ మిషనరీలు, ఆయన తర్వాత ఎస్పీజీ వారు ఈ గడ్డ మీదకి వచ్చారు. రాయలసీమ మాది కడప, ఆ ఊళ్ళకు 1800 చిల్లరలోనే మిషనరీ సేవలు వచ్చాయి. మిషనరీ సేవల ద్వారా మా కుటుంబాలు, మా అమ్మ తరఫున కుటుంబాలు చాలా మంది ప్రభువును అప్పటికే తెలుసుకున్నారు. అంటే మా అమ్మ వాళ్ళ నాయన కూడా క్రైస్తవుడే, అక్కడి నుంచి వస్తున్నటువంటి క్రైస్తవం. మా అమ్మ నాకు ఫోన్లో ఏమని అడిగింది అని అంటే, మనోళ్ళేనా అని అడిగింది.